అందుబాటులోకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం రేవంత్. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, మెట్రో రైల్ ఫేజ్ 2 ను మంజూరు చేయండి, RRR కు అనుసంధానంగా రీజనల్ చేయాలి, రింగ్ రైల్ నిర్మాణానికి సహకరించండి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇంకేం చెప్పింది, వికారాబాద్ టు కర్ణాటక రైల్వే లైన్ పూర్తి చేయాలి, బందర్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని చెప్పి ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. నువ్వు ఎన్ని చెప్పినా పట్టించుకోరాలి, ముఖ్యమంత్రి గారు ఎన్ని చెప్పినా మోదీ గారు వినడు కూడా. అసలు ఇటుని ఇటు వదిలేస్తాడని అనుకోవచ్చు, ఇదే ప్రసక్తే లేదు. ఇక చెర్లపల్లి రైల్వే స్టేషన్ దేవాలు కాబట్టి లైన్లకు పట్టుకున్న ఎప్పటి నుంచి అండి కోచ్ ఫ్యాక్టరీ, అది మన కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, దాన్ని ఒక్కసారి పట్టించుకున్నారా? మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రండి, కేంద్రం నుంచి వెళ్ళి మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు ఏమన్నా? ఇక RRR అడుగుతున్నాం, తర్వాత రైల్వే పెండింగ్ లో ఉన్న ఏపీకి అయితే చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్కి అయితే అడిగితే ఇస్తున్నారు. పోలవరాన్ని కంప్లీట్ చేసుకోండి, తర్వాత అమరావతిని తొందరగా డెవలప్ చేసుకోండి, గేడేమో ఇయ్యరు. బుల్లెట్ ప్రూఫ్ రైలు కూడా సార్ నిన్న ఓపెన్ చేసిండు, నిన్న ఒక 5-6 ప్రాజెక్టులు ఓపెన్ చేసిండులేండి. ఆ 5-6లో ఇది ఒక చెర్లపల్లి రైల్వే స్టేషన్. మరి రైతులు గత నెల రోజుల నుంచి రైతులు చేస్తా ఉంటే వాళ్ళ మీద అసలు వాటర్ కెనాల్స్, తర్వాత వాళ్ళ ఇష్టం. ఇక పంజాబ్ లో రైతులంతా కూడా పంజాబ్ లో ఢిల్లీ సరిహద్దులలో ఇగో మాకు ఇన్సూరెన్స్ పెట్టండి, మేము చచ్చిపోతే మా కుటుంబానికి ఒక ఎల్ఐసి ప్రీమియం కట్టమని చెప్తున్నారు. ఎల్ఐసి ప్రీమియం తెలంగాణలో కడతా ఉన్నాం. ఒక్కో రైతుకి సంవత్సరానికి దాదాపుగా 350 రూపాయలు కడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఎల్ఐసికి కడితే ఆయన చచ్చిపోతే ఆ సంవత్సరంలో ప్రీమియం వస్తుంది. అట్లా ఒక ప్రీమియం కట్టరాదు, గది లేదు. ఈడ పోతే మరి ఎప్పుడో పెట్టిండు సార్ పేరు మీద పిఎం కిసాన్ అని పెట్టిండు, అది 6,000ఏనండి. మరి దాన్ని 10,000 చేయండి, 4,000 పెంచండి. ఇక్కడ పెంచట్లేదు, రాష్ట్రాలు పెంచట్లేదా? మీరు పరిపాలించిన రాష్ట్రాలు కూడా పెంచుతారు. తెలంగాణలో చూడండి, మేనిఫెస్టో వచ్చినప్పుడు 10,000 ఇస్తా ఉన్నామని చెప్పేసానంటే, లేదు 15,000 లేకపోతే ఇంకొక 1,000 పెంచుతాం, 2,000 పెంచుతాం, పెంచే ప్రయత్నం చేయాలి. అవి కూడా లేవు. ఇవన్నీ మంచిదే కానీ మోదీ గారు దయచేసి మీరు రైతుల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఇన్సూరెన్స్లు పెట్టండి, చచ్చిపోతే వాళ్ళకు ప్రీమియంలు కట్టండి, లేకపోతే ఇచ్చే పిఎం కిసాన్లు పెంచండి. రైతుల పట్ల మాత్రానికి మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి. అంతేగాని వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ ధర్నాలను విచ్ఛిన్నం చేయడం, చల్లా చెదురు చేయడం, పోలీసులు అడ్డు పెట్టుకొని ఆగమాగం చేయడం ఈ కాదు. మెల్లగా ఖచ్చితంగా చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఇక ఏదేమైనా కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రానికి ఇక మనకు కావాల్సిన లిస్ట్ మొత్తం కూడా ప్రధానమంత్రికి అయితే విజ్ఞప్తి చేసిండ్రు. నిన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్, తర్వాత ఇక బుల్లెట్ ప్రూఫ్ రైలు ఒకటి కూడా నిన్న రిమోట్ పట్టుకొని నొక్కుతున్నాడు చూడండి సార్, రిమోట్ పట్టుకొని నిన్న కొన్ని అయితే ఓపెన్ చేసిండు. ప్రధానంగా రైతుల పట్ల ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.